హలో గైస్, ఈ వీడియోలో ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూలో అడిగిన ఒక క్వశ్చన్ గురించి తెలుసుకుందాం గైస్. సో దీనివల్ల మీకు రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి కోఆర్డినేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇంటర్వ్యూస్ లోపల ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ వాటికి మనం ఎలా సమాధానం చెప్పాలో తెలుస్తుంది. అండ్ మీకు క్వశ్చన్ తెలియగానే ఇంత సింపుల్ క్వశ్చన్ అనిపిస్తుంది, బట్ అది కాదు. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ఇక్కడ మీకు ఒక ట్రిక్ ఉంటుంది గైస్. వెల్కమ్ టు ఎస్వా ట్యూటోరియల్స్. వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక మెయిన్ డ్యూ తీసుకొని దాని లోపల 4 చిల్డ్రన్స్ తీసుకొని వాటిని నేను 4 సైడ్స్ కార్నర్లో అరేంజ్ చేయబోతున్నాను గైస్. ఇది కామన్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్. సో రీసెంట్గా ఇన్ఫోసిస్లో కూడా అడిగారు గైస్. సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలో నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఈజీ వేలో గైస్. సో దీనికి గాను ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, కార్నర్ డివ్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ని VS Codeలో ఓపెన్ చేద్దాం. సో దానికి గాను మీరు అడ్రస్ బార్లో CMD అని టైప్ చేయండి. ఇట్ విల్ ఓపెన్ కమెంట్ ప్రాంప్ట్ అండ్ ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని చేయండి గైస్. సో ఇట్ విల్ ఓపెన్ యువర్ ప్రాజెక్ట్ ఇంటూ ద VS Code. అండ్ ఇక్కడ ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద మెయిన్ ఫైల్, దట్ ఈస్ index.html గైస్. index.html అండ్ నెక్స్ట్ CS ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీనిలో CS ఫైల్ క్రియేట్ చేస్తున్నా, లైక్ మై స్టైల్స్ .css. సో ఇప్పుడు ఇండెక్స్లోకి వెళ్ళేసి, సో సింపుల్గా మీకు డిఫాల్ట్ HTML స్ట్రక్చర్ రావాలంటే యూ జస్ట్ యూజ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ ఎంటర్ గైస్. కార్నర్ డివ్ అని టైటిల్ ఇచ్చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక పేరెంట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా, లైక్ డివ్. సో క్లాస్ లైక్ మెయిన్ అని తీసుకుంటున్నాను. అండ్ దీని లోపల 4 చిల్డ్రన్స్. సో డివ్ క్లాస్ లైక్ ఇక్కడ నేను టాప్ లెఫ్ట్ అంటున్నా. ఓకే, ఇలా 4 divs. సో ఈ 4 divs మీకు, సో కర్సర్ పాయింట్ ఉన్న డివ్ మీకు మళ్ళీ రిపీట్ కావాలంటే సో ఇలా జస్ట్ ఆల్ట్ షిఫ్ట్ డౌన్ అరే యూస్ చేయండి. 1 2 3 4 ఇలా 4 divs. సో టాప్ లెఫ్ట్ అండ్ అలాగే టాప్ రైట్, సో బాటమ్ లెఫ్ట్ అండ్ అలాగే బాటమ్ రైట్ ఇచ్చేసాం. సో ఇలా 4 divs తీసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఒక మెయిన్ డివ్ తీసుకున్నాను అండ్ తర్వాత దాని లోపల 4 divs తీసుకున్నాను. ఇందాక మీకు చూపించినట్టుగా ఇలా పేరెంట్ లోపల 4 చిల్డ్రన్స్ తీసుకున్నాను. ఓకేనా? సో ఒక మెయిన్ డివ్ తీసుకున్నాను, దాని లోపల 4 చిల్డ్రన్స్ తీసుకున్నాను గైస్. ఓకే, చలో. సో ఇప్పుడు సిఎస్లోకి వెళ్ళేసి ఫస్ట్ మెయిన్ డివ్కి మనకు క్లియర్గా షో అయ్యేలాగా సో మెయిన్కి CS రాస్తున్నాను. సో లైక్ బ్యాక్గ్రౌండ్, సో లైక్ నేవీ వచ్చేస్తున్నాను. ఓకే, లైక్ నెక్స్ట్ దీనికి షో అయ్యేలాగా హైట్ ఇచ్చేస్తున్నాను గైస్. సో హైట్ లైట్ ఒక 100 ఈ పూట హైట్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ సో ఈ మెయిన్లో ఉన్న చిల్డ్రన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డివ్స్కి అప్లై అయ్యేలాగా మెయిన్లో ఉన్న డివ్ అని తీసేసుకొని సో వీటికి షో అయ్యేలాగా వీటితో ఒక 100 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ హైట్ వచ్చేసి 100 పిక్సెల్ ఇచ్చేసాను గైస్. సో ఆ డివ్స్ షో అయ్యేలాగా సో బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తున్నాను, లైక్ ఆరెంజ్. ఓకే, HTMLలోకి వెళ్ళేసి ఇప్పుడు ఈ CS మనం లింక్ చేయాలి కదా. సో యూజింగ్ లింక్ ట్యాగ్ యూజ్ చేస్తూ సో లింక్, సో రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్. ఓకేనా? సో టైప్ యూజ్ చేస్తూ సో లైక్ టెక్స్ట్ బై CSS అండ్ H రెఫరెన్స్ యూజ్ చేస్తూ యూ కెన్ లింక్ ద ఫైల్. సో css/mystyle.css. సో జస్ట్ యూజ్ రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్ విత్ లైసెన్స్. See guys, you'll get like this. సో మనకు క్లియర్గా షో అయ్యేలాగా చూడండి గైస్, క్లియర్గా షో అయ్యేలాగా కొంచెం మార్జిన్ ఇచ్చేస్తున్నాను, 5 పిక్సెల్. See, you'll get like this. అండ్ డిఫాల్ట్గా సో ప్రతి ఎలిమెంట్కి మనకు డిఫాల్ట్ మార్జిన్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని రిమూవ్ అయ్యేలాగా ఇలా మనం ఫస్ట్ CSలోనే యూనివర్సల్ సెలెక్టర్ తీసేసుకొని మార్జిన్ 0 పిక్సెల్ అండ్ ప్యాడింగ్ 0 పిక్సెల్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని 4 సైడ్స్లో అప్లై చేసేద్దాం. అండ్ దానికి గాను మెయిన్ డివ్లో ఉన్న టాప్ లెఫ్ట్ క్లాస్ తీసుకుని టాప్ హైఫన్ లెఫ్ట్. సో దీనికి పొజిషన్ ప్రాపర్టీతో యూజ్ చేస్తున్నాం గైస్. పొజిషన్
సో పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేస్తాం, పొజిషన్ అబ్సల్యూట్. సో డిఫాల్ట్ ఇది లెఫ్ట్లోనే ఉంటుంది, ఇది మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. లేదు మీకు అండర్స్టాండ్ కోసం రాసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు సింపుల్గా సో టాప్ 0 పిక్సెల్, ఓకేనా, అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. డిఫాల్ట్ అది టాప్ లెఫ్ట్లోనే ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ మెయిన్లో ఉన్న టాప్ రైట్ తీసుకుంటున్నా, మెయిన్లో ఉన్న టాప్ రైట్ క్లాస్ తీసుకుంటున్నా. సో ఇక్కడ సింపుల్గా సేమ్ పొజిషన్ అబ్సల్యూట్. సో టాప్ 0 పిక్సెల్ అండ్ రైట్ 0 పిక్సెల్. నెక్స్ట్ సేమ్ మెయిన్లో ఉన్న బాటమ్ లెఫ్ట్ పొజిషన్ అబ్సల్యూట్. సో బాటమ్ 0 పిక్సెల్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ గైస్. నెక్స్ట్ మెయిన్లో ఉన్న బాటమ్ రైట్, మెయిన్లో ఉన్న బాటమ్ రైట్కి పొజిషన్ అబ్సల్యూట్ అండ్ బాటమ్ 0 పిక్సెల్ రైట్ 0 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. సి యూ గెట్ లైక్ దిస్, ఓకేనా. సో మీకు తెలుసు పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తూ, పొజిషన్ అబ్సల్యూట్ని యూజ్ చేస్తూ మనం ఏ డివ్ని అయినా ఏ పొజిషన్లో అయినా అరేంజ్ చేయొచ్చు, ఇది ఫైన్. కానీ ఇంటర్వ్యూకి కావాల్సిన డిజైన్ అయితే ఇది కాదు గైస్. సో ఎందుకంటే ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే సింపుల్గా మీకు ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, మెయిన్ ఏదైతే ఉందో, మెయిన్కి హైట్ విడ్త్ అప్లై చేయని చెప్తాడు. సో ఇక్కడ ఒక ట్రిక్ ఉంది గైస్, చూడండి. సో సింపుల్గా సో పేరెంట్లోకి వెళ్ళేసి హైట్ ఆల్రెడీ ఉంది కదా, సో నేను విడ్త్ ఇచ్చేస్తున్నాను, లైక్ ఒక 500 పిక్సెల్స్ ఇచ్చేసాను. అండ్ హైట్ కూడా అంతే ఇచ్చేస్తున్నాను, చూడండి. చూసారా? సో ఇప్పుడు ఏవైతే మనకు చిల్డ్రన్స్ ఉన్నాయో అవి మెయిన్లో లేవు, ఓకేనా. సో అంటే ఇప్పుడు అబ్జల్యూట్ ఎలా తీసుకున్నవి, ఇప్పుడు బాడీ నుండి అబ్జల్యూట్ తీసుకొని 4 కార్నర్లు అలైన్ అయినాయి. కానీ సో తడిన క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు పేరెంట్ లోపల 4 చిల్డ్రన్స్ 4 కార్నర్స్లో ఉండాలి, మరి ఉన్నాయా? లేవు. సో ఇక్కడే ఒక మనకు చిన్న ట్రిక్ ఉంది గైస్. సో ఇదే మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది, ఓకేనా. సో సింపుల్గా మీరు ఒకే ఒక ప్రాపర్టీ అప్లై చేసేసుకోవచ్చు, దట్ ఈస్ పొజిషన్ రిలేటివ్ గైస్. ఇప్పుడు మీరు పొజిషన్ రిలేటివ్ అప్లై చేయగానే సి విల్ గెట్ గాట్ ఇట్ నా, యా గైస్. సో ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి టిప్స్ మీకు కావాలనుకుంటే కమెంట్లో నీడ్ మోర్ అని కమెంట్ చేయండి, ఐ విల్ గివ్ యూ మోర్, ఓకేనా. థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కోడ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి స్నిప్పెట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.